తల్లి బాధ్యతగా ఉంటే పిల్లలు ప్రయోజకులవుతారని చెప్పడానికి ఒక అబ్బాయి చిన్నప్పుడు చదరంగంలో బాగా ఆసక్తి ఉందని చెప్పేసి తల్లి గమనించి ఆ అబ్బాయితో పాటుగా తను కూడా చదరంగం ఆడి రోజు చదరంగం ట్రైనింగ్ ఇప్పించేది. ఆ అబ్బాయి పెద్ద అయిన తర్వాత పద్మశ్రీ వచ్చింది. ఆ అబ్బాయికి పద్మభూషణ్ కూడా వచ్చింది. ఆ అబ్బాయి ఎవరో కాదు, ప్రపంచ విజేత విశ్వనాథన్ ఆనంద్. తల్లి అతని యొక్క క్యూరియాసిటీని గమనించి అతనికి అందులో శిక్షణ ఇవ్వడంతో అతను అత్యున్నత స్థాయికి ఎదిగాడు. చిన్నప్పుడు నా క్లాస్‌మేట్ ఒకడుండేవాడు. వాడితో నేను ఆడుకోవడానికి వాళ్ళ ఇంటికెళ్ళేవాడు. వాళ్ళ ఇల్లు చాలా పాత ఇల్లు. చుట్టూ ప్రహరీ ఉండేది. ఒక 2 మామిడి చెట్లుండేవి. వాళ్ళ నాన్న ఫ్రూట్స్ అమ్మి డబ్బులు తెచ్చి వాళ్ళ అమ్మకిచ్చేవాడు. కొంచెం అతనికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. పిల్లల చదువులు వాటి మీద ఆసక్తి లేదు. పెద్దగా తెలీదు. ఈమేదో 5వ తరగతో, 6వ తరగతి చదువుకుంది మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ. ఆమె కొంచెం టైలరింగ్ చేసేది. పిల్లల్ని ఎలా చదివించేదంటే పొద్దున్నే 5కి లేపి నలుగురిని కూర్చోబెట్టి, నలుగురు మగ పిల్లవాళ్ళు. నలుగురిని కూర్చోబెట్టి బుడ్డుండేది. బుడ్డి పెట్టేసేసి చదివిచ్చేది. వాళ్ళేం చదువుతున్నారో ఆమెకు తెలీదు. పెద్దగా చదవమనేది. పెద్దగా చదవకపోతే ఊరుకునేది కాదు. తిట్టేది, అవసరమైతే కొట్టేది కూడా. ఆ విధంగా ఆమె పట్టించుకోవడం వల్ల పెద్దబ్బాయి బ్యాంక్ మేనేజర్ అయ్యాడు. రెండోవాడు నా క్లాస్‌మేట్. వీడు బేసికల్‌గానే చాలా ఇంటెలిజెంటు. వీడు క్యాలీకట్‌లో కంప్యూటర్ సైన్స్ చేసి ఆ రోజుల్లో యూఎస్‌లో సెటిల్ అయ్యాడు. మూడోవాడు రవీంద్ర. వాడు కూడా అన్నయ్యలాగానే క్యాలీకట్‌లో కంప్యూటర్ సైన్స్ చేసి వాడు అమెరికాలో సెటిల్ అయ్యాడు. నాలుగోవాడు చిన్నోడు అవ్వడంతో కొంచెం నిర్లక్ష్యం చేసింది. కొంచెం అట్లా వీడు చెడ్డలవాట్లు వచ్చినాయి వీడికి. తండ్రి వీడు చిన్నోడు కదా అని గారాబం చేసి వీడిని కొంచెం ప్రోత్సహించడం మొదలుపెట్టాడు. వాడిని కూడా చెట్టుకు కట్టేసి బాది ఎట్టాగొట్టా డిగ్రీ చేయించి, బీఈడీ చేయించి వాడిని టీచర్‌ని చేసి, టీచర్ నుంచి పెళ్లి చేసి వాడిని అద్భుతంగా సెటిల్ చేసింది. తల్లి బాధ్యత తీసుకోవటం వల్ల నలుగురు పిల్లలు ఉజ్వల భవిష్యత్తు వచ్చింది. అదే కనుక తల్లి బాధ్యతగా లేకపోతే పిల్లలు ఆ స్థితికి రారు.